నమస్కారం. ఈ జిఎస్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇటీవల కాలంలో బాగా కాంప్లికేట్ అయింది. మనం చూస్తూనే ఉన్నాము. చాలా రోజులు అంటే ఫేస్లెస్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని క్వరీస్ అడగడం, మనం రిప్లై ఇవ్వడం, తర్వాత దాని మీద మళ్ళీ వాళ్ళు అభ్యంతరాలు రేజ్ చేయడము, రిజెక్ట్ చేయడం, మళ్ళీ అప్లికేషన్ పెట్టడం, మళ్ళీ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయడము, ఇలా ఒకటికి 2 సార్లు రిజెక్ట్ అయిన తర్వాత తిరిగి అప్రూవల్ రావడం లేదా దాని మీద అప్పీల్ పోవడం జరుగుతున్నది. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ముందు ఒక విచిత్రమైన సమస్య వచ్చి కూర్చున్నది. ఒక ప్రాపర్టీకి 2 ఓనర్స్ కానీ ఉంటే ఇద్దరు ఈ కన్సెంట్ లెటర్ ఇవ్వాలా, అంటే 2 అగ్రిమెంట్ 2 కన్సెంట్ లెటర్ ఇవ్వాలా, లేదా ఒకరిస్తే సరిపోతుందా అనేది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ముందున్న ప్రధానమైన ప్రశ్న. మనకు కూడా జనరల్ గా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఓనర్షిప్ ప్రూఫ్ కోసంగా ఎలక్ట్రిసిటీ బిల్లు కానివ్వండి, మున్సిపల్ ట్యాక్స్ కానివ్వండి, ఇతరత్ర డాక్యుమెంట్, ఓనర్షిప్ ప్రూవ్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటారు. ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కానివ్వండి, దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటంటే, సత్యదేవ్ సింగ్ అనే అతను అలహాబాద్ హైకోర్టులో మూవ్ చేయడం జరిగింది. నా కన్సెంట్ లేకుండా మేము ఇద్దరం కో ఓనర్స్ ఉన్నాము, నేను అదర్ ఓనర్ గా ఉన్నాను కాబట్టి నాతో ఉన్న ఓనరు నేను ఇద్దరం కలిసి కన్సెంట్ లెటర్ ఇస్తేనే రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. అటువంటి కన్సెంట్ లెటర్ ఏమి తీసుకోకుండా ఇద్దరం ఓనర్స్ ఉంటే ఒకరి కన్సెంట్ లెటర్ తోనే రిజిస్ట్రేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి రిజిస్ట్రేషన్ రద్దు చేయమని చెప్పి ఇతను పిటిషన్ మూవ్ చేశాడు ఆనరబుల్ హైకోర్టులో. దాని ముందు అపిలేట్ అథారిటీ దగ్గర, ఇతర అధికారుల దగ్గర ఇతను ఓడిపోవడము, తిరిగి హైకోర్టుకు వచ్చినప్పుడు గౌరవ హైకోర్టు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, వేర్ 2 persons ఆర్ కో ఓనర్స్ ఆఫ్ ప్రాపర్టీ ఫర్ పర్పస్ ఆఫ్ టేకింగ్ జిఎస్టీ రిజిస్ట్రేషన్, కన్సెంట్ ఆఫ్ వన్ కో ఓనర్ ఈజ్ సఫిషియంట్. అంటే ఒక్కళ్ళు కన్సెంట్ లెటర్ ఇచ్చినా సరే సరిపోతుంది, ఇద్దరు లేక ముగ్గురు ఎంతమంది ఉన్నా సరే ఒకరు కానీ కన్సెంట్ లెటర్ ఇచ్చేస్తే జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మటుకు ఇది సరిపోతుందని చెప్పి అలహాబాద్ హైకోర్టు వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి వీళ్ళు తీసుకున్న ఎవిడెన్స్ ఏంటంటే, అపిలేట్ అథారిటీ దీని గురించి చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేశారు. ఈ అపిలేట్ అథారిటీ డిస్కషన్ మొత్తాన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకొని ఎక్కడ డీవియేషన్ అనేది మాకు కనపడడం లేదు, కాబట్టి ఒక కో ఓనర్ అంటే REG 01 అప్లికేషన్ ఉన్న ఫార్మాట్ ప్రకారంగా ఫర్ ఓన్ ప్రెమిసెస్ కి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, రెంటెడ్ ఆర్ లీజ్డ్ ప్రెమిసెస్ కి ఏ డాక్యుమెంట్ ఉండాలి, లేదు ఇతర కేసుల్లో ఎలా ఉండాలి, ఈ ఇష్యూస్ అన్ని పరిగణలోకి తీసుకొని సింపుల్ గా జడ్జిమెంట్ ఇచ్చేశారు. మీ కో ఓనర్ గా మీ కన్సెంట్ అవసరం లేదు, ఒకళ్ళ కన్సెంట్ ఉంటే సరిపోతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకు కూడా ఇది డే టు డే లైఫ్ లో తారసపడుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఇష్యూస్ మీరు కూడా ఎక్కడైనా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు మీరు కూడా ఒకసారి ఈ జడ్జిమెంట్ ని రెఫర్ చేస్తూ ట్యాక్స్ మ్యాన్ వెబ్సైట్ లో ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. వీళ్ళు మెయిన్ గా సెక్షన్ 22 ఆఫ్ ది CGST యాక్ట్ ని రెఫర్ చేస్తూ ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ జడ్జిమెంట్ లో ఉన్న ఇన్ అండ్ అవుట్స్ చూసుకొని ఎంతవరకు మనకి జడ్జిమెంట్ ఉపయోగపడుతుంది, మన రిజిస్ట్రేషన్ ఎక్కడైనా రిజెక్ట్ అయినప్పుడు ఇట్లాంటి సందర్భంలో మనం ఎంతవరకు దీని మీద రిలై కావచ్చు అనేది ఈ ట్యాక్స్ మ్యాన్ వెబ్సైట్ లో వచ్చిన జడ్జిమెంట్. మీకు సైటేషన్ మళ్ళా ఒకసారి చెప్తాను. హైకోర్ట్ ఆఫ్ అలహాబాద్, సత్యదేవ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, 171taxman.com, 441 అలహాబాద్. దీని ప్రకారంగా మీరు డెసిషన్ ఒకసారి చదివి జడ్జిమెంట్ చదివి మీ నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ దేవదేవుడు మీ అందరినీ చల్లంగా కాపాడాలని చెప్పి కోరుకుంటూ ఓం నమః శివాయ.